ఈరోజు కెమిస్ట్రీ ల్యాబ్లో కొన్ని వస్తువులు కుప్పగా పడి ఉంటే వాటిని తీసుకొని వాటిలోంచి ఒక ఆ, మంచి ఒక అద్భుతమైన వస్తువుని రీస్టోర్ చేశాను. ఇప్పుడు అవి రెండు రకాల పార్ట్స్ ఉన్నాయి, గ్లాస్ పార్ట్స్ కొన్ని, ప్లాస్టిక్ పార్ట్స్ కొన్ని. ఈ గ్లాస్ పార్ట్స్ అన్ని చూస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను చేయబోయేది వచ్చేసి కిట్స్ ఆపరేచర్స్ అంటారు దాన్ని. దాంతో H2S గ్యాస్ని తయారు చేస్తారు. ఇప్పుడు ఆ గ్లాస్‌వన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఇంక ఉన్నంతలో ప్లాస్టిక్‌వి కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించింది. వాటిని కొంచెం నీట్‌గా తుడిచేసి వాటిల్ని అన్నీ నీట్‌గా అసెంబుల్ చేసి, అంటే ఆ స్క్రూస్ అన్నీ బాగున్నాయో లేదో అన్నీ చూసుకొని అసెంబుల్ చేసి చేద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నా. సో, ప్రస్తుతానికైతే చూడడానికి బాగానే ఉన్నట్టున్నాయి. గ్లాస్‌వంటే అవి యూజ్ చేసే కొద్దీ కొంచెం డ్యామేజ్ అవుతాయి కాబట్టి, పైగా ఈ ఎప్పడమో అవి అవన్నీ కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి ఇది చేశాను. ఇప్పుడు ఆ టేబుల్ మీద పెట్టుండేది వచ్చేసి మొత్తం 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా కిడ్స్ ఆపరేచర్స్లో. అందులో బాటమ్ కంపార్ట్మెంటు, మిడిల్ కంపార్ట్మెంటు కలిపి ఉంటాయి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుండేది వచ్చేసి టాప్ కంపార్ట్మెంటు. ఈ టాప్ కంపార్ట్మెంటు బాటమ్ కంపార్ట్మెంట్కి ఒక అవుట్లెట్ ఇచ్చుంటారు. తర్వాత ఇప్పుడు నేను క్లీన్ చేస్తుండేది వచ్చేసి ఇది ఒక అవుట్లెట్, అంటే మిడిల్ కంపార్ట్మెంట్కి ఉంటుంది. ఇది అంటే గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్యాస్ని టెస్ట్ ట్యూబ్లోకి మనం రప్పించుకోవడానికి దీన్ని వాడతాము. దీంట్లోంచి ఎయిర్ ఫ్లో అవుతుందో లేదో అనేది ఒకసారి చెక్ చేశాను. ఎయిర్ అయితే ఫ్లో అవుతుంది, ట్యాప్ కూడా కండిషన్లోనే ఉంది. ఉన్న తర్వాత దీనికి ఇంకా దాన్ని చూసి పక్కన పెట్టేసి ఇప్పుడు నేను వేస్తుండే స్క్రూ వచ్చేసి మనం యాసిడ్ అవి డ్రైన్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. యాసిడ్ డ్రైన్ చేయడానికి దాన్ని, అది కూడా పర్ఫెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు మిడిల్ కంపార్ట్మెంట్కి అవుట్లెట్ని, గ్యాస్ అవుట్లెట్ని ఫిట్ చేస్తున్నా. సో ఇది కూడా స్క్రూస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి టాప్ కంపార్ట్మెంట్ని సెట్ చేసుకోవాలి. చాలా సింపుల్గానే ఉంటాయి ఇవి, కాకపోతే పార్ట్స్ దొరికేదే, అంటే విడివిడి పార్ట్స్ దొరికేది కష్టం. ఆపరేచర్స్ అయితే మార్కెట్లో దొరుకుతుంది. సో ఇలా పెట్టేసి దీనిపైన ఆ టాప్ కంపార్ట్మెంట్ పైన టిసిల్ ఫర్నల్ అంటారు దీన్ని. అది ఇప్పుడు నేను పట్టుకో ఉండేది. ఇది గ్లాస్ది అయితే చాలా చూసేదానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, కాకపోతే డ్యామేజ్ అయిపోద్దని వాడట్లేదు ఇప్పుడు. సో ఇది టోటల్ ఆపరేచర్స్ ఇదన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము పెరాసల్ఫైడ్ స్టిక్స్, డైల్యూట్ HCl కానీ H2SO4 కానీ వేస్తే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందో లేదో అనేది మనం చూడాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది గిబ్స్ ఆపరేచర్స్ H2S ప్రొడ్యూస్ చేయడానికి.